మొత్తం ప్రపంచంలో అక్షర విజ్ఞానం శాస్త్రీయంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. అది కూడా సంస్కృత భాష మాత్రమే. ఇది తెలుసుకోవాలి. మిగిలిన అన్ని దేశ భాషలు కూడా దాని నుండే గ్రహించాయి. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసం చేసి అక్షర దేవతలను ఉపాసన చేసి ఆ తర్వాత చదువుకు ఉపక్రమిస్తాం. ఈ అక్షర అధిదేవతలుగా అనుగ్రహించకపోతే చదివిన చదువులు కూడా తలకెక్కవు. అందుకే 8 మంది వాగ్దేవతలు అంటే 8 వర్గాలకి అధిదేవతలు. ఆ వర్గం నుంచి శవర్గం వరకు చెప్పబడుతున్నటువంటి 8 వర్గములకి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరు అధిదేవతలు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని 8 వర్గములకు 8 మంది అధిదేవతలు. అంతేకాదు మాట బయటికి రావాలి అంటేనే అక్షరం. దీన్ని వైఖరి అని అంటారు. లోపల పలికేటప్పుడు 3 సూక్ష్మ దశలు, పరా, పశ్యంతి, మధ్యమ. బయటికి పలికేటప్పుడు వైఖరి. ఈ వైఖరికే అక్షరాలు. మిగిలిన వాటి